ఇవ్వడం జరిగింది ఒక మ్యాగజైన్ కి. సో highereducationreview.com. సో ఈ మ్యాగజైన్ గురించి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మనది ఇండియాలోనే టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ లో ఒకటి అనమాట. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించి వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. సో ఎక్కడ కూడా ఫేకింగ్ చేయటం కానీ, ఫేక్ ప్రామిసెస్ ఇవ్వడం కానీ, ఓకే, అలాంటివి ఉండదు. అండ్ సో మనిషి కనపడకుండా ఆన్లైన్లో దాక్కొని చెప్పడం, ఓకే, సో 5,000కి 10,000కి అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి మీకు అయ్యే చెప్పడం, ఓకే, లేదా అదర్ ట్రైనర్స్ వీడియోస్ని కాపీ కొట్టి చెప్పడం, అలాంటి కాన్సెప్ట్లు అనేవి మన దగ్గర ఉండవు. ఓకే, సో కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ కరోనా టైంలో జాబ్స్ లేక ఏంటంటే కొంతమంది నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడటం చేతకాక, ఓకే, సో ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోతే జాబ్లో రాదు, మీకు తెలిసిందే కదా, మినిమం మాట్లాడటం కూడా చేత అవుతుంది అనమాట. సో అట్లాగా అంటే నోట్ ప్యాడ్ మీద రాయటం కూడా చేతకాని వాళ్ళు ఏంటంటే సో ఇన్స్టిట్యూషన్ పెట్టి తెలుగులో మన వీడియోలని కాపీ కొట్టి బట్టి కొట్టి అవే చెప్పడం జరుగుతుంది. అప్పుడు తెలియక 5,000 10,000 అనేటప్పటికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ జాయిన్ అయిపోవడంతో సో దాన్ని ఇంకా హైప్ చేసుకొని, ఓకే, మన పేరు వాడుకొని కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఏపిలో ఇన్స్టిట్యూషన్లు పెట్టడం జరిగింది యూట్యూబ్లో తెలుగులో. అది మీకు సింబల్ ఏంటంటే 5,000 10,000 అని రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా, ఓకే, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పి, ఓకే, సో అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐటీలో జాయిన్ అయితే మినిమం రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న విషయం ఉండాలి. అలాగే ప్రతిదీ ఇలాగ నేను చూపించినట్టుగా సో ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉండాలి. జిఎస్టీ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానీ, జిఎస్టీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. అలాంటి అన్అఫీషియల్ ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయితే మీరే లాస్ అవుతారు. ఫైనల్గా టైం వేస్ట్ అయిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ టైంని మీరు బ్యాక్ తీసుకురాలి. కాబట్టి సో ఫస్ట్ రిక్వెస్ట్ అది. అండ్ ఎక్కడ జాయిన్ అయినా సరే ఫస్ట్ మీరు రియల్ టైం ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వండి. ఐటీ అంటే ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి, అంతేగాని బఫూన్స్ దగ్గర, జోకర్ల దగ్గర, సో ఏమి ఎస్ఏపి ఐటీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి మీరు టైంని వేస్ట్ చేసుకోవద్దు. తక్కువగా వస్తుంది అని చెప్పి మాయలో పడి ఇబ్బంది పడకండి. ఓకే, సో ఎవడు కూడా తక్కువగా ఎవడు రియల్ టైం ట్రైనర్ అన్నవాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మీకు మన ఇన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది గత 5.5 years నుంచి మనం ఆన్లైన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ 3 yearsకి రీచ్ అయిపోతున్నాం మనం ఆఫ్లైన్లోకి వచ్చి. ఓకే, సో ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చార్ట్లో ఇచ్చాను. అలాగే మన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను. అలాగే రీసెంట్గా మన సుమన్ టీవీలో కూడా మనం పర్టికులర్గా వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళకు కూడా మనం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో సుమన్ టీవీకి సంబంధించిన ఇంటర్వ్యూ గైడెన్స్లో మీకు ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, సుమన్ టీవీకి సంబంధించి కూడా మనం చార్ట్లో ఇచ్చాం. అలాగే ఈరోజు మీకు ఏంటంటే కంప్లీట్గా నేను, ఓకే, సో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, బేసిక్గా అసలు కంటెంట్ ఏంటి, సిలబస్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, మన కోర్సు డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఓకే, సో అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ టైంలో సర్వైవ్ అవ్వాలన్నా, రియల్ టైంలో జాబ్ కొట్టాలి అన్నా రియల్ టైం సినారియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో రియల్ టైం సినారియోస్ తెలియకపోతే సో జాబ్లో సస్టైన్ కాలేము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ జాబ్ కూడా కొట్టలేము. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక స్టూడెంట్ మనకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి తీసుకున్న ట్రైనింగ్ వేస్ట్ అని, అదర్ ట్రైనర్స్ చెప్పేవన్నీ నేర్చుకొని అతను ఏదో సొంతంగా బాగా ప్రాక్టీస్ అయ్యి అతను కష్టపడి జాబ్ కొట్టడం జరిగింది. సో కాబట్టి సో ఆ తర్వాత రియల్ టైం సినారియోస్ తెలియక ప్రాబ్లంలో ఫేస్ చేయాల్సి వచ్చింది. సో కాబట్టి ఎప్పుడైనా ఐటీ కోర్స్ అంటేనే రియల్ టైం సినారియోస్. సో రియల్ టైం సినారియోస్ మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలి, అలాగే ఒక సినారియో వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడితే మనకి జాబ్ వస్తుంది, రియల్ టైం సినారియోని ఎలా ఎగ్జాంపుల్తో ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేది మన క్లాస్లో క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎస్ఏపి అనేది ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని తక్కువగా వస్తుంది అని చెప్పి అదేదో మార్కెట్లో కూరగాయలు కొన్నట్టుగా ఎస్ఏపి కోర్సుని చూస్ చేసుకొని మీకు టైం వేస్ట్ అవుతుంది తప్పేసి ఉపయోగం ఉండదు. ఆఫ్ నాలెడ్జ్ మీకు షేర్ అవుతే ఉపయోగం ఉండదు.
ఎప్పుడైనా సరే సో కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఎస్ఏపిలో ఒక రియల్ టైం ప్రాక్టికల్గా పనిచేసిన ట్రైనర్ దగ్గర నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అలాగే మనం ఎస్ఏపి అనేది బెస్ట్ ట్రైనింగ్ అనేది లాస్ట్ 5.5 years నుంచి ఇస్తున్నాము. ఆల్మోస్ట్ చాలా మంది మన స్టూడెంట్స్ ఎస్ఏపి కన్సల్టెంట్స్ కింద నీకు కనపడుతూ ఉంటారు. రీసెంట్లో హైదరాబాద్ లొకేషన్ కానీ బెంగళూరు లొకేషన్, బ్యాక్ డోర్ ప్రాక్సీగాలు కాకుండా రియల్గా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బ్యాక్ డోర్ ద్వారా ప్రాక్సీల కింద వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మంది సో స్టూడెంట్స్ వచ్చేటప్పటికి రియల్ టైంలో పనిచేస్తున్న స్టూడెంట్స్ మన ట్రైనర్సే. మన రీసెంట్గా అంటే ఈ కోవిడ్ నుంచి మన ఎక్కువగా హవా ఉంది. కోవిడ్ నుంచి ఇప్పటి వరకు మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు జాబ్లు వచ్చిన వాళ్ళు. ఇలా చూసుకోవచ్చు అనమాట. సో మన ఇదే కాకుండా అదర్ మాడ్యూల్స్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. FICO, S/4HANA ఫైనాన్స్, MM లాజిస్టిక్స్, SD బేసిస్, అలాగే సో మీకు అబాప్ ఎండ్ యూజర్లో మీకు R2R, P2P, OTC, సో PP, డెవాప్, సేల్స్ ఫోర్స్ ట్రైనర్స్ ఉన్నారు మన దగ్గర. ఎనీ టైం మీరు కోర్సుని పిక్ చేసుకోవచ్చు. FICO నచ్చితే FICO జాయిన్ అవ్వచ్చు, MM నచ్చితే MM జాయిన్ అవ్వచ్చు, SD నచ్చితే SD జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మీకు సో మంచి ట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది మా డ్యూటీ. సో కాబట్టి ఏంటంటే కోర్సు డ్యూరేషన్ కూడా మనం ఆల్మోస్ట్ 100 days చేయడం జరిగింది. సో 100 days ఎందుకంటే ఏదైనా ఎస్ఏపి నేర్చుకోవాలంటే మినిమం 100 days లేకుండా కష్టమైంది. ఓకే, తర్వాత మళ్ళీ జాబ్లోకి వెళ్ళినా మీరు సస్టైన్ కాలేరు. ఓకేనా, రైట్. సో అలాగే ఇక్కడ మనకి సో మన లొకేషన్స్ వచ్చేటప్పటికి ఆన్లైన్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు లొకేషన్స్ ఉన్నాయి. బ్రాంచెస్ వచ్చేటప్పటికి ఇవిగా సేమ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో లిస్ట్ ఆఫ్ సర్వీసెస్, మన సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తాం అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాం. అలాగే మీకు ఇది క్లాస్ అయిన తర్వాత మీకు చార్ట్లో పెడతాను. ఓకే, ఈ పీపీటీ చార్ట్లో పెడతాను, అది మీరు చూసుకోవచ్చు. సో మన బ్రాంచ్ అడ్రసెస్ కూడా మీకు క్లియర్ కట్గా ఇచ్చాం. సో మీరు ఎనీ టైం మన బ్రాంచ్ అడ్రస్ని విజిట్ చేసి మీరు అక్కడ కూర్చొని చదువుకోవడానికి వీలుగా మీకు ఓకే అన్ని సదుపాయాలు అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, సో కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఓకే, and if you stuck with anything, you directly share your screenshot in the chat box. So for example, so you are working with one issue, so it was not resolved for the long time, so you want to share that information or you want to discuss that, so you can directly put that screenshot in the chat box. So మీకు ఏమైనా ఎర్రర్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే వెంటనే చాట్ బాక్స్లో మీ క్వశ్చనరీస్ అనేది పెట్టాలి. అంతేగాని పర్సనల్ విషయాలు కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ ఇవి కానీ గ్రూప్లో పెట్టడానికి కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్ అనమాట. సో కాబట్టి మీరు అదర్ యూట్యూబ్ లింక్స్, ఛానల్స్ ఓకే మన గ్రూప్లో పెట్టడం అనేది కంప్లీట్గా బ్యాన్. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఫేక్ ట్రైనర్స్, కొంతమంది కావాలనే ఇంటెన్షనల్గా గ్రూప్లో మెంబర్స్ని జాయిన్ చేయించి ఓకే సో వాళ్ళ చేత గ్రూప్ మెంబర్స్ని గ్రూప్ అటైర్ని స్పాయిల్ చేయాలని చూస్తూ ఉంటారు. సో కాబట్టి సో తెలియక చాలా మంది ఆ ట్రాప్లో పడిపోతూ ఉంటారు. కాబట్టి అదర్ ట్రైనర్స్ సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ సో నా చార్ట్లో పెట్టడం అనేది కంప్లీట్లీ బ్యాన్. ఓకే, అండ్ ఎట్ ది సేమ్ టైం సో ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే పెట్టాలి, కానీ ఓకే పర్సనల్ చార్ట్, అదర్ డిస్కషన్స్ అనేవి గ్రూప్లో పెట్టడానికి వీలేదు. అడ్మిన్స్ 2 ఉంటారు, మీకు ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటారు. ఎనీ ఇష్యూ వచ్చినా సరే సో మీరు డైరెక్ట్గా అడ్మిన్స్తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇవే కాకుండా మీకు ఫోన్ నెంబర్స్ అనేవి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మీకు మన సో కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు డైరెక్ట్గా నేను హైదరాబాద్ ఆఫ్లైన్లో ఉంటాను. ఓకే, హైదరాబాద్ ఆఫ్లైన్లో బెంగళూరులో ఉంటాను. సో కాబట్టి మ్యాక్సిమం మీరు సో నన్ను కలవాలి అనుకుంటే డైరెక్ట్గా మా స్టాఫ్ కాల్ చేసి నేను ఎక్కడున్నా అని తెలుసుకొని డైరెక్ట్గా మీరు ఆ రోజున రావచ్చు, మీట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు. ఓకే, సో మనకి సో లింక్డ్ఇన్ కూడా మనకి ఉంది. లింక్డ్ఇన్ సంబంధించి లింక్స్ కూడా ఇచ్చాం. యూట్యూబ్ ఛానల్ ఉంది. తెలుగు ఇంగ్లీష్లో చెప్పేది మనం ఈ తెలుగు ఇంగ్లీష్లో చెప్తామండి. సో మీకు ఇంగ్లీష్ ఛానల్ లింక్ కూడా సో అడ్మిన్స్ మీకు చాట్లో పెడతారు. సో మనకి 2 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. సో కాబట్టి ఎస్ఏపి మీరు తెలుగులో నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్లోనూ నేర్చుకోవచ్చు. సో ఇంగ్లీష్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సో అలాగే నాకు ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్లో అప్డేట్స్ కానీ అన్ని కూడా ఫేస్బుక్ త్రూ ఇస్తూ ఉంటాం, అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇస్తూ ఉంటాం. ఈ 2 కూడా మీరు నన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు ఎనీ టైం. సో ఇలా ప్రతిదీ కూడా మనం జెన్యున్గా మీకు పెట్టడం అనేది జరుగుతుందండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కోర్సు డ్యూరేషన్ మనకి ఓకే సో ఓవరాల్గా 100 days అనేది ఇవ్వటం జరుగుతుంది.
సో ఈ 100 డేస్లో మీకు వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తాం. సో వర్క్షాప్స్ అంటే మీకు ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే సో మనం చేయాల్సింది ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది, ఓకే ఏ వేలో ప్రిపేర్ అవ్వాలి, రోజుకి ఎన్ని గంటలు కూర్చోవాలి, ఓకే అనేది వర్క్షాప్స్ ద్వారా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే ఎన్ని గంటలు కూర్చోవాలి అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. ఓకే ఒక ఎక్సలెంట్ స్కిల్ఫుల్ పర్సన్ 1 అవర్లోనే చాలు అనిపిస్తుంది. అలాగే యావరేజ్ స్టూడెంట్స్ 4 అవర్స్ అన్న మినిమం కూర్చోవాల్సిందే. సో అలాగే బాగా డల్గా ఉన్న స్టూడెంట్స్ కనీసం ఒక 5 to 6 అవర్స్ అన్న కూర్చోవాల్సిందే. కాబట్టి ఎస్ఏపిలో 10 లక్షల ప్యాకేజ్ అనేది సింపుల్ అండి. సో 10 లక్షల ప్యాకేజ్ అనేది చాలా సింపుల్. సో మీరు ఇక్కడ 30 lakhs, 40 lakhs, 50 lakhs, 60 lakhs కూడా ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో ఇది ఐటీ కోర్స్ అని చెప్పిన. సో ఈ ఐటీ కోర్స్ అంటే 100% హార్డ్ వర్క్, డెడికేషన్, అలాగే ఎక్సలెంట్ ప్రజెంటేషన్, డెలివరీ, ఈ 4 ఆస్పెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు ఎక్కడైనా జాబ్స్ ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి మెయిన్లీ సో యూఎస్ఏ, కెనడా, యూకే, జర్మన్ కంట్రీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ మనకి ఎస్ఏపిలో ఉంటాయి. ఎస్ఏపి కనిపెట్టిందే జర్మనీ నుంచి కాబట్టి జర్మనీ అంటే మ్యాక్సిమం జర్మన్ కంట్రీస్లో మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎస్ఏపిలో ఉంటాయి. అలాగే యుఎస్, కెనడాలో అయితే దగ్గరగా $100 పర్ మనకి హవర్ అనేది పే చేస్తున్నారు అనమాట. ఓకే సో అలాగే సో ఇందులో మీరు శాలరీస్ గురించి మాట్లాడటం అనేది ఉండదండి కాన్సెప్ట్. మీకు శాలరీస్ అనేది ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ శాలరీ వస్తుంది, కానీ దీంట్లో మీరు ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని నేర్చుకొని 100% హార్డ్ వర్క్తో అచీవ్ చేయాల్సిన కోర్సు. ఓకే సో మీరు 15 సంవత్సరాల పాటు మీరు కోర్సు అంటే 15 సంవత్సరాల బేసిక్ ఫౌండేషన్ మీకు పడింది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లోనే బేసిక్ ఫౌండేషన్ పడింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంటర్మీడియట్లో అడ్వాన్స్డ్ పడింది. ఆ తర్వాత వెరీ అడ్వాన్స్డ్ డిగ్రీలో పడింది. ఆ తర్వాత ఇంకా హై అడ్వాన్స్డ్ మనకి పీజీలో పడింది. అంటే 15 సంవత్సరాల పాటు కూర్చుంటే కానీ మీరు జాబ్కి ఎలిజిబుల్ కాదు, అవునా కదా? సో అలాంటిది ఇక్కడ ఎస్ఏపి కోర్సుని 2 నెలల్లోనే నేర్చుకొని 10 లక్షల ప్యాకేజీ కొట్టాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఓకే కాబట్టి ఫస్ట్ మీరు ప్రాపర్గా కూర్చొని నేర్చుకొని 100% కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళాలి. జాబ్కి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో ఎలా సస్టైన్ అవ్వాలి, సర్వైవల్ స్కిల్స్ ఏంటి, టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా మీకు ఐడియా ఇస్తాను. సో బేసిక్గా మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాస్ మనకి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన క్లాసెస్ వచ్చేటప్పటికి ఓవరాల్గా మినిమం 90 డేస్ నుంచి 100 డేస్ వరకు క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఇంటరాక్షన్ గ్రూప్కి మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి అడిషనల్గా ఇంకొక 40 డేస్ మన దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది. అంటే ఏంటి 40 డేస్ సపోర్ట్ అంటే మీ ఇంటర్వ్యూస్కి మీరు ప్రజెంటేషన్స్ చేయాలి. సో ప్రజెంటేషన్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి మీరు ప్రజెంటేషన్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి మీరు ప్రజెంటేషన్ చేయాలి. అందులో మా అడ్మిన్స్ ఉంటారు, మీకు టాపిక్స్ ఇచ్చి డైలీ కూడా ప్రజెంటేషన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తారు. సో మనకి సెల్ఫ్ ప్రిపరేషన్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. అలాగే జాబ్ అప్డేట్స్ కానీ ఏమన్నా ఉంటే అవి గ్రూప్లో మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఓవరాల్గా మన సైడ్ నుంచి 150 డేస్ సపోర్ట్ ఉంటుంది. అదేంటి సార్ మరి లైఫ్ టైం అన్నారు కదా, మరి 150 డేస్ అంటున్నారు అంటే లైఫ్ టైం అనేది ఏంటంటే మీరు ఒకసారి మీరు కోర్సు మధ్యలో ఎక్కడైనా స్టక్ అయిపోతే ఓకే సో కోర్సులో మళ్ళీ నేను జాయిన్ అవ్వాలి, రీజాయిన్ అవ్వాలి, లేకపోతే కోర్స్ అర్థం కాకపోయినా మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ రీజాయిన్ అవ్వాలి, వినాలి అనుకుంటే సో మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ కోర్సు 150 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉంటారు. జాబ్ ట్రయల్స్లో ఉండగా మీకు మాక్ టెస్ట్లు కానీ అవి కండక్ట్ చేస్తాం. సో మాక్ టెస్ట్ మీకు ఏంటంటే ఫ్రీ అనమాట. సో అవుట్ సైడర్స్కి మాక్ టెస్ట్ 1 అవర్కి మేము 2000 ఛార్జ్ చేస్తాం. బట్ మన స్టూడెంట్స్కి ఏంటంటే మాక్ టెస్ట్ కంప్లీట్గా 2 మాక్ టెస్ట్లు ఎలిజిబిలిటీ ఉంటుంది. 2 మాక్ టెస్ట్లు తీసుకుంటాను అండ్ 2 మాక్ టెస్ట్లు కూడా మీకు ఫ్రీగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే సో కాబట్టి మాక్ టెస్ట్లు మీకు కండక్ట్ చేస్తాము. సో ఎవరైనా క్లాసెస్ నేను జాబ్కి వెళ్ళాలి అనే కాన్ఫిడెన్స్ లేకపోయినా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మాక్ టెస్ట్ ద్వారా మీరు జాబ్లోకి వచ్చే సిచ్యువేషన్ని ముందుగానే క్లియర్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి అందరికీ క్లారిటీ వచ్చిందా? కోర్స్ డ్యూరేషన్ 100 డేస్, ఎడిషనల్ సపోర్ట్ 40 డేస్, అంటే 140-150 డేస్ వరకు మన దగ్గరే ఉంటారు. మీరు ఒకే గ్రూప్లో ఉంటారు, ఎటువంటి డౌట్ లేకుండా. ఆ తర్వాత మీరు జాబ్స్కి ఇంకా ట్రై చేస్తారు. సో కాబట్టి సో ఇది బేసిక్గా ఇదే కోర్సుని మీకు బయట ఆఫ్లైన్లో మనకి దగ్గర 16 నెలలు 15 నెలలు చెప్తా ఉంటారు.
ఓకే. సో మనకి అంత టైం అవసరం లేదు ఇది. ఈ కోర్సు నేను స్టార్టింగ్‌లో 40 రోజులు చెప్పి కొన్ని వందల మందికి వేల మందికి జాబ్స్ తెప్పించాను. ఇదే కోర్సుని. ఓకే. బయట మార్కెట్ కండిషన్ గురించి ఎవరో అడిగారు ఇందాక, దాని గురించి కూడా చెప్తున్నా. సో ఆఫ్టర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్నమాట. కోవిడ్ ఉన్న టైంలో మనకి సో కోవిడ్ టైంలో మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఐటీలో ఉన్నాయి. నాట్ ఎస్ఏపి. ఎస్ఏపిలో అంటే ఐటీ ఇంక్లూడింగ్ ఎస్ఐపి. ఐటీలో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 2 జాబ్లు, 3 జాబ్లు కూడా చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటది. ఒక్కొక్కళ్ళు 2 జాబ్లు, 3 జాబ్లు కూడా చేశారు. అంటే అన్ని జాబ్స్ ఉన్నాయి. అందుకే ఏంటంటే వీక్లీ 3 నుంచి 4 స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి సెలక్షన్ అయ్యేవాళ్ళు అంతకుముందు. సో లాస్ట్ మనకి హైస్ట్ వచ్చేటప్పటికి 25 లక్షలు అనేది హైస్ట్ అనమాట. సో అబ్రాడ్ లో అయితే 50 లక్షలు హైస్ట్ అనమాట మంది. సో అంతమంది స్టూడెంట్స్ సెలక్షన్ అయ్యారంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీ, డెడ్ ఈజీ. 40 రోజులు నేర్చుకొని కోర్సులోకి వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తుంది ఫస్ట్ విషయం. సో అది ప్రస్తుతానికైతే. తర్వాత ఏంటంటే మనకి కాలక్రమేణా మనకి ఆటోమేటిక్ గా మనకి ఈ యుద్ధాలని అవన్నీ జరగడం మూలంగా కొంచెం ఐటీ అనేది కొంచెం రిసెషన్ లోకి వెళ్ళింది. 2009 తర్వాత మనకి 2008-9 లో ఎంతైతే రిసెషన్ ఉందో అంతకే డబుల్ ఉంది ప్రజెంట్. కానీ ఏంటంటే మార్కెట్ అయినా ఇండియాలో రిసెషన్ అనేది లేదు. సో ఇండియాలో రిసోర్సెస్ అన్ని కూడా చక్కగా జరుగుతున్నాయి. అవుట్ సైడ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇండియాలో హ్యాండిల్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ సో అనుకున్నంత ఆశించినంత స్థాయి ఐటీలో లేదు. నాట్ ఓన్లీ ఎస్ఏపి, అదర్ ఏరియాస్ లో కూడా అనుకున్నంత స్థాయిలో లేదు. కానీ జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే. స్కిల్ఫుల్ పర్సన్, బాగా కష్టపడిన పర్సన్ కి జాబ్ రాకుండా ఉండదు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అంతకు ముందు 10 జాబ్స్ ఉంటే ఇప్పుడు 5-6 జాబ్స్ ఉన్నాయి. అంతే డిఫరెన్స్. ఓకే. రానున్న రోజుల్లో మళ్ళా ఒకసారి ఐటీ కనుక మళ్ళా స్ట్రాంగ్ అయ్యింది అంటే మీకు మీ ప్యాకేజీలు కానీ, మీ సాలరీస్ కానీ, మీకుండే జాబ్ అవైలబిలిటీ కానీ, రిసోర్స్ కానీ 3 రెట్లకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. ఓకే. సో కాబట్టి మీరు ఇది కూడా తెలుసుకోవాలి. సో ఇది ఓవరాల్గా స్కోప్ గురించి మాట్లాడితే అబ్రాడ్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి ఏదైనా కోర్స్ పిక్ చేసుకొని, ఎంఎస్ లాంటి కోర్స్ పిక్ చేసుకొని ఆల్టర్నేటివ్గా ఎస్ఏపి జాబ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అమెరికాలో అయితే మీకు ఓటీపీ అని చెప్పి సో మీకు ఇవి ఉంటాయి, వీసాస్ ఉంటాయి. స్టూడెంట్ వీసాలో జాబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో కాబట్టి మీరు కెనడాలో అయితే డైరెక్ట్గా పిఆర్కి అప్లై చేసుకొని సో ఎస్ఏపి ఎఫ్ఐసి సెర్చ్ చేసుకోవచ్చు. అదే జర్మన్ కంట్రీస్కి అయితే 6 months మీకు వీసా తీసుకొని డైరెక్ట్గా జాబ్కి వెళ్ళి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి బేసిక్గా ఇది ఓవరాల్గా స్కోప్ గురించి, అలాగే కోర్సు డ్యూరేషన్ గురించి ఓవరాల్ ఐడియా మీకు. సో నౌ క్వశ్చన్ ఏంటంటే టాపిక్స్. సో టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, నేను కంప్లీట్గా సిస్టమ్ S4 హనాలోనే చేస్తాను. ఓకే. ఈసీసీలోను S4 హనాలోను 2 సిస్టంలో మీకు చూపించడం జరుగుతుంది. కానీ మెయిన్ అజెండా వచ్చేటప్పుడు S4 హనా సిస్టంలోనే మీరు వర్క్ చేస్తారు. ఓకే. నేను మీకు ఈసీసీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అంటే 4G 5G ఉంటే 4Gకి 5Gకి డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అనేది 2 సిస్టంలో చేసి చూపిస్తాను. కాబట్టి మీరేంటంటే S4 హనా సర్వర్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో S4 హనా సర్వర్ కాస్ట్ ఎక్కువ, ఈసీసీ సర్వర్ కాస్ట్ తక్కువ. ఓకే. ఈసీసీ అంటే 3 నెలలకి ₹1000 ఛార్జ్ చేస్తారు. S4 హనా అంటే ఆల్మోస్ట్ సో మనకి 3 నెలలకి 1800 ఛార్జ్ చేస్తారు. 1800 ఓకే. సో ₹1000 వచ్చేటప్పటికి ఈసీసీ. నవ్వే డేస్ ఏంటంటే ఈసీసీలో జాబ్స్ లేవు. ఓకే. సో మార్కెట్ అంతా కూడా S4 హనా అని చెప్పి కంప్లీట్గా ట్రెండ్ అయిపోయింది. కాబట్టి S4 హనా నేర్చుకుంటేనే జాబ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎవడైనా ఈసీసీ S4 హనా 2 చెప్తానంటే అవి నమ్మకండి. ఓకే. ఫేక్ ట్రైనర్ గాళ్ళు తెలుగులో ఈసీసీ S4 హనా అని చెప్పి ఈసీసీలోనే చెప్పి S4 హనా ఏమి చెప్పకుండా, చేంజెస్ కూడా ఏమి చెప్పకుండా సో యుడెమి వీడియోలు చూసుకోండి, లేకపోతే అదర్ ట్రైనర్ వీడియోలు తీసుకోండి అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఫేక్ ట్రైనర్స్ మాటలు అసలు బిలీవ్ చేయకుండా అలాంటి వీడియోని అలాంటి ఛానల్ని కంప్లీట్గా బ్లాక్లో పెట్టేసేయండి. ఓకే. సో అలాంటి ఛానల్ మూలంగా మీరే నష్టపోతారు. బేసిక్ నేర్పిస్తారు మీకు అంతే. సో కాబట్టి ఇక్కడ మీరు కంప్లీట్గా సో బేసిక్ క్లాస్ మీకు ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఒక 10 క్లాసెస్ మీకు ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. సో ఓరియంటేషన్ అంటే సో బేసిక్గా ఎస్ఏపి మీద ఫుల్ కమాండ్ రావడానికి సో ప్రాజెక్ట్ మీద గైడెన్స్ ఇస్తాను. ప్రాజెక్ట్ సంబంధించి రేపు పొద్దున్న సో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేసేలా చేస్తాను. ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు, ఒక సపోర్ట్ ఎలా చేస్తారు, ఒక రోల్ అవుట్ ఎలా చేస్తారు అనేది ఈ 10 క్లాసెస్లో మీకు థియరిటికల్గా కంప్లీట్గా వచ్చేస్తుంది.
సో 10 క్లాసెస్లో మీకు ప్రాజెక్ట్ గురించి మీతో మాట్లాడిచ్చేస్తాను థియరిటికల్గా. సో ఆ తర్వాత ప్రాక్టికల్గా మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ప్రాక్టికల్గా మనకి సో స్టార్ట్ అయినప్పుడు సిస్టంలో 100% S/4HANA సిస్టంలో మీరు ప్రాక్టికల్గా సిస్టమ్ మీద చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ 10 క్లాస్ ఓరియంటేషన్ క్లాస్లో మీకు SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, FICO అంటే ఏంటి, S/4HANA ఫైనాన్స్ అంటే ఏంటి, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, అలాగే SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేస్తాడు, రియల్ టైంలో వర్క్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, నా ముందు ఒక రియల్ టైం కన్సల్టెంట్ తీసుకొచ్చి మాట్లాడమన్నా నేను మాట్లాడగలను. అదేవిధంగా ఒక ఫేక్ ట్రైనర్ ఒక రియల్ టైం కన్సల్టెంట్ ముందుకు మాట్లాడమంటే మాట్లాడలేడు. సో దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాస్ మనకి సో ఏమేమి కవర్ అవుతాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మీకు చూపించడం జరిగింది. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్, అలాగే సో సిస్టమ్ ల్యాండ్స్కేప్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్, ASAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ప్రాక్టీస్ విత్ ట్రైనర్స్ అన్నమాట. సో నేను క్లాస్లోనే మీతో మాట్లాడిస్తాను. ఓకే, సో ప్రాజెక్ట్ గురించి, అలాగే సర్వీస్ నోట్ టూల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, టెస్టింగ్ టూల్స్ గురించి చెప్తాము, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ ఎలా చేయాలో చెప్తాము. సో సపోర్ట్ గైడెన్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్లో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాం, ఇంప్లిమెంటేషన్ వస్తే ఎలా చేయాలని చెప్తాం, CR ప్రాసెస్ ఇవన్నీ కూడా మొత్తం కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ అన్నమాట. సో అలాగే మీకు ఈ ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నిటి మీద కంప్లీట్గా మీకు అవగాహన అనేది, కంప్లీట్గా నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే రియల్ టైమ్ ఏరియాస్ ఇక్కడ ఏమైతే చెప్పామో ఇవన్నీ ప్రాక్టికల్గా సిస్టంలో చేస్తాం. ఓకే, సో ప్రాక్టికల్గా మన సిస్టంలో మెయిన్ కంప్లీట్ FI అంతా ప్రాక్టికల్గా సిస్టంలో చేపిస్తాను. కొన్ని ఒక 5 to 10 ఒక 10 వీడియోస్ ఏంటంటే మీకు అడ్వాన్స్డ్ వీడియోస్ ఇస్తాము, రియల్ టైంలో జరిగే వీడియోస్ అవి ఏంటి అనేది మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఒక 5-10 వీడియోస్ అంతే మాక్సిమం. బట్ అన్ని టాపిక్స్ కూడా నేను క్లాస్లోనే చెప్తాను. ఓకే, సో ఇలాగే ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ టాపిక్స్ జనరల్గా ఉంటే ఏంటి, సో అబాప్ బేసిక్స్, సో ఇవన్నీ కూడా మీ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ టాపిక్స్ లిస్ట్ కూడా మొత్తం అన్ని మీకు చార్ట్లో పెట్టాను, చూసుకోండి. అలాగే కొన్ని వీడియోస్ మీకు సో అడ్వాన్స్డ్ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ ఏమి ఇస్తాము అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకున్నాం. ఓకే, సో అలాగే మీకు మాక్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. సో దగ్గర ఒక 30+ మాక్ టెస్ట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా మీరు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. రేపొద్దున జాబ్కి వెళ్ళాలి అంటే సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అలాగే మనకి CO పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి కవర్ చేస్తాం అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీని క్వాలిఫికేషన్ మినిమం BCom, BA, BSc, BBM, BTech. సో ఎవరైనా సరే ఈ కోర్సులో పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమీ రాకపోయినా సరే మీకు నేను నేర్పిస్తాను. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇందులో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో S/4HANA ఫీజు అంతకు ముందు అయితే 20,000 ఉండేది మన దగ్గర. సో మార్కెట్ కానీ జనాలు కానీ దృష్టిలో పెట్టుకొని సో మీకు అసలు జనరల్గా అయితే మనం క్లాస్ స్టార్ట్ చేస్తే అసలు సీటే దొరకదు ఫస్ట్, ఎందుకంటే అంత బుకింగ్ ఉంటుంది స్టార్టింగ్లోనే. బట్ ఏంటంటే నవే డేస్ కొంచెం IT కొంచెం బ్యాక్ ఎండ్లో ఉండటం మూలంగా సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఈ కోర్సుని చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ తగ్గింది. అంతకు ముందు అయితే మనకి 1 year బ్యాక్ అయితే అసలు సీట్ కూడా దొరుకుతుంది మన దగ్గర. ఓకే, సో ఇది మనకి ఫ్రెషర్ శాలరీ వచ్చేటప్పటికి 2.5 నుంచి 5 lakhs మినిమం ఫ్రెషర్ శాలరీ. ఎక్స్పీరియన్స్డ్ శాలరీ అయితే డైరెక్ట్గా 10 lakhsతో మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో అలాగే మీకు సో రిఫరల్ ఎవరైనా కోర్సులో రిఫర్ చేస్తే మీకు ఇక్కడ ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరైనా రిఫర్ చేస్తే ఓకే, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా 1000 రిఫరెన్స్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అకౌంట్లో 1000 వేయడం జరుగుతుంది. సో లేదా ఫీజులో నుంచి 1000 తగ్గించుకోవడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మనకు వచ్చే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా రిఫరల్స్ ప్రోగ్రామ్ ద్వారానే వస్తారు. అండ్ చాలా వరకు స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రిఫరల్స్ ప్రోగ్రామ్ ద్వారానే వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే కంపెనీలో పనిచేసే వాళ్ళే మనల్ని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు. సో నాకేంటంటే యూట్యూబ్లో ప్రమోషన్ కన్నా సో కంపెనీస్ నుంచి ఎక్కువగా వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో కంపెనీస్లో మనకి ఎంప్లాయీస్ రిఫరల్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో ఎందుకంటే మార్కెట్లో మనం రియల్ టైం అంటే జెన్యున్గా మనం పనిచేస్తున్నాము. గత 5.5 years నుంచి మనం యూట్యూబ్లో ఉన్నాం, ఆఫ్లైన్లో ఉన్నాం, ఆన్లైన్లో ఉన్నాం. ఓకే, అండ్ ప్రతిదీ కూడా మన దగ్గర విత్ ప్రూఫ్లతో సహా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ మనల్ని ఎక్కువ లైక్ చేస్తారు అండ్ రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ కోర్స్ ఫీజు. సో కోర్స్ ఫీజు S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్లో మనం చెప్తామండి.
S4 హనా ఫైనాన్స్ 2022 అంటే మార్కెట్లో చాలా తక్కువ మంది చెప్తారు ట్రైనర్స్. ఓకే. సో మనం ఇందులో చెప్పడం కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు నేను S4 హనాలో చాలా ఈజీగా చెప్పడం మనం ఈజీగా చెప్తాం ఈ కోర్సుని. S4 హనాలో మీరు బయట ఎక్కడ తీసుకున్నా సరే డిఫికల్ట్‌గా ఉంటది. కానీ నా దగ్గర ఈ కోర్సుని చాలా సింప్లిఫైడ్ చేసి చెప్తాను. ఓకే. అర్థమయ్యేలాగా చెప్తాను. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నా సరే క్లాస్‌లో ఉంటే నేను ఆ క్లాస్‌లోనే ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి కోర్సులోకి మూవ్ అయ్యేటప్పుడు ఓవరాల్‌గా కోర్సు సంబంధించిన కంటెంట్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, అలాగే ఓవరాల్ స్ట్రక్చర్ ఏంటి, ఫీజ్ ఏంటి, సో ఈ ఆల్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవి తెలియకుండానే కోర్సులో చాలా మంది జాయిన్ అయిపోతున్నారు. అండ్ చాలా మంది ఏంటంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఎక్కడో వీడియో చూసి జాయిన్ అయిపోతున్నారు. కాదు. సో ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు రియల్ టైమ్ ట్రైనరా కాదా? సో అనేది ఫస్ట్ మీరు వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వాలి. ఓకే. సో అలాగే మీకు ఇక్కడ నేను ప్రతిదీ కూడా చార్ట్‌లో ఇచ్చాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. సో మనకి తెలుగు ఛానల్ అయితే ఉందో సో ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. సో మీరు ఇంగ్లీష్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఇంగ్లీష్ ఛానల్ మీకు S4 హనా ట్రైనింగ్ ఛానల్ ఎస్కే ఇన్ఫోటెక్ అని ఉంటుంది. సో మనకి సో ఈ ఇంగ్లీష్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులోను ఇంగ్లీష్‌లోను మనం నేర్పించే ఛానల్ మన దగ్గరే ఉంది. తెలుగు ఇంగ్లీష్‌లో చెప్పేది మనమేనండి కంప్లీట్‌గా. సో కాబట్టి తెలుగులో ఛానల్ అయితే మనకి చాను ఎస్కే ఎస్ఏపి ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఉంటుంది. అదే ఇంగ్లీష్ ఛానల్ అయితే సో మీకు S4 హనా ట్రైనింగ్ చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని ఉంటుంది. ఇది లింక్ కూడా ఇచ్చాను. ఓకే. సో ఆ లింక్‌ని ఫాలో అయితే మీరు 100% సో కోర్స్ వచ్చేటప్పటికి మనకి ఓకే మనకి స్టార్ట్ అయిపోతుంది. మనకి ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోతుంది. టైం వచ్చేటప్పటికి మనకి 10 AM అనమాట. సో 10 AM కల్లా మనకి స్టార్ట్ అవుతుందండి. కోర్సు టైం వచ్చేటప్పుడు 10 AM. సో ఫ్రైడే నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది కోర్సు. ఓకే. సో కాబట్టి వెంటనే మీరు ఎవరైనా సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా లేకపోతే వెంటనే మీరు దీనికి సంబంధించి డీటెయిల్స్ కనెక్ట్ అవ్వాలన్నా సరే ఇక్కడ మా అడ్మిన్స్ నెంబర్ మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు. ఓకే. సో ఒకళ్ళు అవైలబిలిటీ లేకపోతే ఇంకోళ్ళకి కాల్ చేయండి. వీళ్ళిద్దరూ కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను చేస్తాను. నాకు చేయండి డైరెక్ట్‌గా. ఓకే. సో మీరు సో వీళ్ళు అడ్మిన్స్ మీకు ఆల్ టైమ్ అవైలబిలిటీ ఉంటారు. కోర్సు ఫీజు, డ్యూరేషన్, స్ట్రక్చర్. ఓకే. సో ఇలా మీకు మొత్తంగా మీకు క్లియర్ కట్‌గా ప్రతిదీ కూడా గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఎనీ టైమ్ ఉంటే మా అడ్మిన్స్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ బోత్ ఆర్ డైరెక్టర్స్ ఫర్ దిస్ కంపెనీ. ఓకే. సో కాబట్టి అండ్ అడ్మిన్స్ కూడా ఉంటారు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వరీస్ ఉంటే మీరు డైరెక్ట్‌గా మన అడ్మిన్స్‌ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ సో నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మనకి సో స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ క్లాస్ మనకి. సో ఫస్ట్ క్లాస్‌లోనే మీకు ఏంటంటే సో ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. 10 క్లాసెస్ ఓరియంటేషన్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ మీద కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ 10 క్లాసెస్ మనకి సో ఇక్కడ దాకా మనకి ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ దాకా టెస్టింగ్ టైప్స్ అన్న దాకా. ఓకే. ఫస్ట్ 23rd. Classes will be started from 23rd. 23rd అంటే ఫ్రైడేనా? గురువారం, థర్స్డే. ఫ్రైడే నుంచి స్టార్ట్ చేయండి. ఫ్రైడే మంచిది. ఫ్రైడే నుంచి స్టార్ట్ చేయండి. ఫ్రైడే 24th నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. 24ని ఎందుకంటే వీళ్ళు అరేంజ్ చేసుకోవాలి. కొంతమంది ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఫీజులు అవి అరేంజ్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే. సో కాబట్టి మీరు 24న మళ్ళీ మీకు కాల్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఓకే. సో ఫస్ట్ 1 or 2 క్లాసెస్ కంప్లీట్‌గా కంప్లీట్‌గా వినండి. ఓకే. సో వినిన తర్వాతే కోర్స్ పిక్ చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఆన్ 24th. ఓకే. చార్ట్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలండి. ప్రతిదీ కూడా చార్ట్లో పెడతాము. లింక్స్ ఇస్తాము. ఓకే. ఇందులో చూస్ చేసుకోండి. ఓకేనా? సో చార్ట్లోనే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ప్రతిదీ చార్ట్లో పెడుతున్నాం చూసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఫర్దర్గా మీకు ఏమైనా క్వశ్చనరీస్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. రైట్. చెప్పండి. సార్ ఈవినింగ్ బ్యాచ్ ఉన్నాయి సార్ ఈ ఫ్రైడే? ఈవినింగ్ బ్యాచ్ ఇప్పుడు లేదండి. ఓకే. సో ఈవినింగ్ బ్యాచ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఓకే. ఈవినింగ్ బ్యాచ్ ఇప్పుడు లేదు. ఓకే. మార్నింగ్ సెషన్ ఉంది. సార్ ఈవినింగ్ బ్యాచెస్ కావాలి సార్. ఎందుకంటే జాబ్స్ లో ఉంటాం కదా. సో ఈవినింగ్ బ్యాచ్ అయితే బెటర్. 30 days తర్వాత స్టార్ట్ అవుతుంది.
35 సో days ఒక తర్వాత. 30 days వెయిట్ చేయండి, ఇంగ్లీష్ బ్యాచ్ అయిపోతుంది. ఈ లోపల దీంట్లో కంటిన్యూ అవ్వండి. ఓకేనా? ఎనీ టైం సార్ మీరు ఈవినింగ్ లైఫ్ బ్యాచ్ టైం ఉంటే ఏ టైం నుంచి ఏ టైం? ఏదండి సార్ క్లాస్ ఈవినింగ్ బ్యాచ్ ఉంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? ఈవినింగ్ వచ్చేటప్పటికి మీకు 8:30 నుంచి ఉంటుంది. ఓకే, మాక్సిమం మీరు ఇందులో నుంచే కంటిన్యూ అవ్వండి. ఇందులో మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బ్యాచ్ లో ఏమంటే స్టార్ట్ అయినప్పుడు ఏమంటే వేస్తాము. ఈ లోపల మీకు వీడియోలు వచ్చేస్తాయి అండ్ మెటీరియల్స్ కూడా వచ్చేస్తా ఉంటే చూసుకోండి. ఓకేనా? సో మీకు టైం వేస్ట్ అవ్వకుండా, సో ఇందులో తెలుగు క్లాసెస్ మనకి ఇది తర్వాత మనకి 8:30కి మళ్ళీ నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ 8:30 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మీరు ఇందులోనే కంటిన్యూ అయిపోండి. ఓకేనా? సో అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ గా నుంచి కూడా వినొచ్చు. 20 లోపల క్లాసులు రికార్డ్ అయిపోతాయి. క్లాస్ రికార్డ్ అయిపోతే ఒకవేళ వినడం వల్ల తర్వాత అయినా వినొచ్చు. అది రికార్డ్ అయిన అదే అంటున్నా, క్లాస్ రికార్డ్ వీడియోస్ చూడొచ్చండి ఈ లోపల మీరు. ఓకే, సో క్లాస్ రికార్డ్ వీడియోస్ ఇచ్చేస్తాం, చూసుకొని చార్ట్ లో పెడతాం, అది చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? కంప్లీట్ గా తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుందా సార్? ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుంది మేడం. ఓకే, సో మీకు ఇంగ్లీష్ బ్యాచ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? సో అదే చెప్తున్నాను మేడం, నెక్స్ట్ మంత్ 20 లోపల స్టార్ట్ అవుతుంది, 15-20 లోపల స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ లోపల మీరు జనరల్ గా మీరు రికార్డ్ వీడియోస్ అవి వస్తాయి చార్ట్ లో, అవి చూసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి, కష్టమే ఉండదు. ఓకే రైట్. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దెన్ వి విల్ వైండ్ అప్ ది సెషన్. రికార్డ్ వీడియోస్ మెయిల్కి రావా సార్? సో రికార్డ్ వీడియోస్ వెంటనే చార్ట్ లో వచ్చేస్తాయండి, క్లాస్ అయిన తర్వాత చార్ట్ లో ఇచ్చేస్తాం వెంటనే. ఓకే, సో మీకు క్లాస్ డ్యూరేషన్ మనకి క్లాస్ స్టార్ట్ అయింది, ఇది 10 AM మార్చండి. 10:15 AM 10 AM మార్చండి. ఓకే, 10 AM నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. చెప్పండి ఏంటండి? రెగ్యులర్ క్లాసెస్ వాయిస్ మీద వినపడతలేదండి. క్లాసెస్ ఎంత టైం ఉంటుంది సార్? క్లాస్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మీకు 45 minutes నుంచి 1 hour ఉంటుంది. ఓకేనా సార్? ఒక 8-9 అట్లా పాసిబుల్ అవుతుంది సార్? లేదు, 8:30 అండి ఇంగ్లీష్ బ్యాచ్ వచ్చేటప్పటికి 8:30. ఇక్కడైతే మాత్రం 8కి వచ్చేటప్పటికి మన నెక్స్ట్ హైదరాబాద్ బ్యాచ్ ఉంది, హైదరాబాద్ ఆన్లైన్ ఉంది, నెక్స్ట్ మంత్ ఉంది మళ్ళీ 8కి. ఓకేనా? సో 8:30కి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఉంది. ఓకే, సో ఈ లోపల మీరు ఇందులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బ్యాచ్ వచ్చినప్పుడు అందులో మీరు మైగ్రేట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏంటంటే మీకు అన్ని మీకు ఫ్రీలీ యూజర్ ఫ్రెండ్లీ లాగా అన్ని ఫ్రెండ్లీ ఉంటుంది మొత్తం కూడా. మీరు ఎనీ టైమ్ ఎప్పటికప్పుడు మనకి మంత్లీ బ్యాచెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఎవ్రీ మంత్ కూడా మనకి బ్యాచ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ బ్యాచ్ లోకైనా మీరు మైగ్రేట్ అవ్వచ్చు. ఓకేనా? ఇమీడియట్ గా ఏ బ్యాచ్ లో అయినా జాయిన్ అవ్వచ్చు. తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళాలి అనుకుంటే ఇంగ్లీష్ లో కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? సో కాబట్టి మీరు ఎనీ టైం మీరు మైగ్రేట్ అవ్వచ్చు. తెలుగు కావాలంటే ఇంగ్లీష్ కావాలంటే తెలుగు, ఎలా కావాలన్నా ఏ బ్యాచ్ కావాలన్నా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు హైదరాబాద్ లో చదువుకోవాలన్నా, గుంటూరులో చదువుకోవాలన్నా, బెంగళూరు చదువుకోవాలన్నా ఎక్కడైనా చదువుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. ఓకేనా? మీరు ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు డేట్స్ అన్ని క్లాసులు ప్రారంభం డీటెయిల్స్ అన్ని పెట్టేశాను. ఈ లోపల మీరు సర్వర్లు ఏమైనా తెచ్చుకోవాలంటే సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. ఓకే, లేదు అనుకుంటే మీరు కంటిన్యూస్ క్లాసెస్ వినండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ సర్వర్ డీటెయిల్స్ కూడా చార్ట్ లో పెట్టండి, కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ.